పేరట పలికామని చెప్తున్నారు దేవుని పిల్లరా. కనుక ప్రతి వాక్యం కూడా పుటం వేయబడింది. అంటే ప్రతి మనిషి కూడా పుటం వేయబడ్డాడు. అంటే దేవుని గ్రంథంలో రాసిన ప్రతి ప్రవక్త కూడా, ప్రతి యాజకుడు కూడా, ప్రతి మనిషి కూడా పుటము వేయబడ్డారు చెరసాలలో ఉండి. చూసారా? ఏమో పౌలు గారు ఎక్కడ ఉన్నాడు చూసారా? ఇశ్రాయేలీయుల నిరీక్షణ కొరకు నేను ఇంకా ఈ సంఖ్యలలో బంధించబడ్డాను అంటాడు. చూసారా? భయంకరమైన ఉపద్రవంలో నుండి బయటకు వచ్చి సముద్రములో అనేక రోజులు ఎక్కడ పడవ బద్దలైపోద్దో, ఎక్కడ ఏ దీపంలో పడిపోతామో, ఎక్కడ ఇంటికి బయటికి చేరమో అని భయాందోళనతో ఎంతో కలవరం పొంది అపొస్తలుడైన పౌలు గారు బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిచి కూర్చోబెట్టి అంటాడు, మేము చూస్తానో చూడలో అనుకున్నాను నేను. చూసారా? కనుక అనేకమైన అగసట్లు పడ్డాం. ఎప్పుడు చనిపోతామో తెలియదు, మా ప్రాణాల మీద మేము ఆశోధన వేసుకున్నాం. ఎందుకనంటే దేవుని కృపను బట్టి ఇశ్రాయేలీయుల నిరీక్షణ కొరకు దేవుడు ఇంకా నన్ను బతికించాడు అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మీతో మాట్లాడటానికి, ఇదిగో దేవుని గురించి మీకు చెప్పటానికి, ఇదిగో దేవునిలోకి మిమ్మల్ని నడిపించటానికి, దేవునిలోకి మిమ్మల్ని ఇంకా పరిపూర్ణంగా చేయటానికి, ఆయన నేను పడిన శ్రమలను నిరూపించటానికి ఆ నిరీక్షణ నన్ను ఇంకా గొలుసులతో ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి తీసుకుని వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లరా, చూసారా ఎన్ని కష్టాలు పడి రాశాడంటారు పౌలు గారు. సుఖంగా ఉన్నాడా? ఏమండి? అనేక సార్లు ఇబ్బంది, అనేక సార్లు కొట్టటాలు, అనేక సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఏమండి? కనుక ఒక పక్కన కడుపులో నొప్పి, ఒక పక్కన తినటానికి తిండి లేదు, అగసాట్లు, ధరించడానికి బట్టలు లేవు, ఇదిగో వర్షానికి తడిసి ఎండకెండి ఆహారానికి బాధపడుతూ కడుపు నిండా తినలేని పరిస్థితులు, దొరకని పరిస్థితులు, ఎన్నో అగసట్లు పడి దేవుని కృపలో అనేక మందికి అనేక పత్రికలు రాయటం జరిగింది. ఎంతో మందిని ప్రభావితం చేయగలిగిన ఆ మాటలు. అందుకనే పౌలుని పుటంలో వేశాడు దేవుడు, అగ్నిలో వేశాడు. అంటే పరీక్షలో పెట్టాడు. పరీక్షలో పెట్టినది ఏదే కాకుండా, శ్రమలే కాకుండా కడుపులో ఒక ముళ్ళు పెట్టాడు. దాంట్లో నుండి వచ్చిన ఆ మాటలు మనుషుల్ని వెలిగించిని, అనేక మందిని ప్రభావితం చేసి దేవుని పిల్లరా. కనుక మనము ఎప్పుడు కూడా లేఖనాల్ని తక్కువగా అంచనా వేయకూడదు, తక్కువగా చూడకూడదు, తక్కువగా మనం ఇష్టం వచ్చినట్లుగా తక్కువగా చూసుకుంటే వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి వచనంలో శక్తి ఉంది, ప్రతి అక్షరంలో శక్తి ఉంది. ఆ అక్షరం ప్రతిదీ మనుషులను ప్రభావితం చేస్తుంది, మనుషులను బ్రతికిస్తుంది, వ్యాధుల నుండి విడిపిస్తుంది, శ్రమలలో నుండి విడిపిస్తుంది, కన్నీళ్లు తుడుస్తుంది, ప్రతి బాష్పబిందును తుడుస్తుంది. ప్రతి అడుగులో మనం చీకట్లు వేసినప్పుడు ఆ వాక్యము వెలుగై మనల్ని నడిపిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, కనుకనే ఈ రోజున మనం బ్రతకగలుగుతున్నాం. వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది అంటాడు 119:50. కనుక దేవుని పిల్లరా, వాక్యము మనుషుల్ని బ్రతికించేది. ఇది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రాసినవి కాదు. మనం కూడా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇవ్వలేదు. ఒకవేళ అలాగని మనం అశ్రద్ధగా పోతే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే దేవుడు అగ్నిలో వేసి శ్రమలు పెట్టి, తిన్నంత ఆహారం లేకుండా, ధరించాల్సినంత వస్త్రాలు లేకుండా, పండుకోవాల్సినంత విశ్రాంతి లేకుండా, సుఖంగా ఉండాల్సినంత పరిస్థితి లేకుండా, ఎప్పటికప్పుడు ఎంతో శ్రమలో ఇరుకులో ఉండగా వెళ్ళి దేవుని భక్తులు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడి లేఖనాలను రాయటం జరిగింది. కనుక దేవుని పిల్లరా, మనము ఇవాళ సుఖంగా ఉంటున్నామంటే దేవుని కృపను బట్టి వాళ్ళు పొందిన శ్రమలే. చూసారా? వాళ్ళు ఎంతగానో దేవునికి లోబడి ఈ గ్రంథాన్ని మన చేతులకి అప్పగించారు. చూసారా? కనుక దేవుని పిల్లలు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఇక్కడట వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగలిగినది అంటున్నాడు. అంటే ఇక ఈ వాక్యముకి ఖడ్గాలు పనికిరావు. మనుషులు తయారు చేసుకున్న ఖడ్గాలు ఉపయోగపడవు. ఎందుకనంటే ఇది రెండంచులు గల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూరుతుంది అంటాడు. చూసారా దేవుని పిల్లరా, ఈ వాక్యము మనుషులలోనికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా? ప్రతి అవయవంలోకి వెళ్తుంది, ప్రతి తలంపులోకి వెళ్తుంది, ప్రతి హృదయంలోకి వెళ్తుంది, పశ్చాత్తాపం కలిగిస్తుంది, వేదనను కలిగిస్తుంది, చేసిన దానికి మనోదుఖాన్ని కలిగిస్తుంది. పశ్చాత్తాపం, ప్రభువా నేను చేసింది నీకు విరోధంగా పొరపాటేనని మనుషులని పశ్చాత్తాపంలోకి తీసుకుని వెళ్తున్నట్ట. ఎందుకంటే చేతులతో చేసిన, కాళ్ళతో చేసిన, తలుపులతో చేసిన, కనులతో చేసిన, ఉద్దేశాలు హృదయాలతో చేసిన ప్రతి ఒక్కదాన్ని కడగటానికి గల కారణం వాక్యమే. దేవుని నామానికి స్తోత్రం. చూసారా, కనుక దేవుని పిల్లల మనుషుల్ని హృదయాల్లోకి వెళ్ళి ప్రతి పాపమును అక్కడి నుండి తీసివేసి యేసు రక్తం ద్వారా మనం పవిత్రులుగా చేసి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టగలిగిన శక్తి ఈ వాక్యానికి తప్ప మరి దేనికి లేదు. ఈ లోకంలో వెళ్ళగలిగినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఆ శక్తి ఏదైతే ఉందో అది దేవుని వాక్యానికి దేవునికే సమవహించింది. దేవుని పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనది అంటాడు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను చూసారా, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను ఏమా ఎక్కడంటే మూలుగు చూసారా, మోకాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? అక్కడ మూలుగు అయిపోతే వస్తాయి నొప్పులు, అంతేనా? జిగురు ఉంటుందంటే అక్కడ మూలుగు, ఆ మూలుగు అయిపోయిందనుకో అక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. కనుక మూలుగుల్లో కూడా వెళ్తుంట. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు మూలుగుల్లో కూడా ఏముంది? దోషం. మూలుగుల్లో కూడా అపవిత్రత, దేవునికి విరోధమైన విషయాలు ఉన్నాయి. కనుక మూలుగుల్లో కూడా దొరబడి దానిలో ఉన్న దోషాన్ని కూడా బయటికి తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి దేవుని ఎదుట పవిత్రులుగా మనల్ని నిలబెడదంట. దేవుని పిల్లరా, కనుక మనము ఆలోచన చేయాలి. మనుషులు శరీరేచ్ఛను బట్టి తన హెచ్చను బట్టి రాయిష్టం అయితే జరిగితే ఈ బైబిల్ ప్రపంచాన్ని కదిలించేది కాదు. ప్రపంచం బైబిల్ లేని ప్రపంచం ఎక్కడ ఉందంటారా? ఏమా, బైబిల్ లేని ప్రపంచం, వాక్యం లేని దేశం ఎక్కడ ఉందా? అన్ని చోట్ల ఉంది. మనుషుడు ఎక్కడున్నాడు అక్కడ దేవుడి మాటలు ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి ఒక్కరిలోనికి వెళ్ళిపోయింది ఆ వాక్యము. అందుకే అది రెండంచులు ఖడ్గం కంటే అది విలువైనది, అది వాడిగలిగినది. కనుక దాని ముందు ఎదుటి ఎవరు కూడా ఏ శక్తి కూడా నిలవలేదు, ఎవరు శక్తి కూడా నిలవలేదు. కనుక దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి దేవుని వైపు మళ్లించగలిగిన దేవుని పరిశుద్ధమైన లేఖనాలు. అందుకనే ఆగూరు రాశాడు, ఇదిగో దేవుని మాటలు పుటమ వేయబడిని అంటాడు. పుటమ వేయబడిన అంటే కష్టాల్లో నుండి పలికిన మాటలు అయ్యి. చూసారా, శ్రమలో నుండి భయంకరమైన ఇబ్బందుల్లో దేవునిని తెలుసుకోవాలి, ఆయన వెంబటి నడవాలి, ఆయనతో ఉండాలని అన్వేషణ చేస్తూ లోతుల్లోకి దేవుని కృపలోనికి వెళ్ళి ఆ కృపను వెలికి తీసి దాంట్లో ఉన్న మర్మయుక్తమైన మాటల్ని ఆ పరిశుద్ధాత్మ ద్వారా బయటికి తీసి ఆ దేవుడు ఆ మాటలను పలికించిన ఆయన. అందుకనే యోహాను గారు కూడా అంటాడు, ఇవి ఈ గ్రంథంలో రాకడి దినాలకి సంబంధించినవి, యుగ సమాప్తికి సంబంధించినవి, కనుక ఈ మాటల్ని గ్రంథంలో రాయి అంటాడు. చూసారా, కనుక దేవుని పిల్లరా, ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు చూసేటట్లుగా చేస్తుందంటే అవి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మాటలు.
మనుషుల్ని పశ్చాత్తాపలుగా చేస్తుందంటే దేవుని శక్తి కలిగిన మాటలు అయ్యి. మనుషుల్ని పాపంలో నుండి విడిపిస్తున్నాయి, పాపము చేయకుండా ఆపుతుంది దేవుని శక్తి. ఆ మాటలలో శక్తి ఉంది. ఆ వాక్యము మనుషులలోనికి వెళ్ళిపోయి ఎక్కడ అపవిత్రత ఉందో చూసారా, అగ్నిలో వేసినప్పుడు, మళ్ళొకసారి చెప్తున్నా, అగ్నిలో వేసినప్పుడు బంగారం కరిగిపోయినప్పుడు ఆ బంగారంలో ఉన్న మొత్తంతా ఎట్లా బయటకు వస్తుందో అలాగే ప్రతి మనిషిలోనికి వెళ్ళి వాక్యము మనుషులను కడిగి పవిత్ర పరుస్తుంది. కనుక దేవుని పిల్లరా, సామాన్యమైన విషయాలు కాదు ప్రతి లేఖనము. కనుక దేవుని పిల్లరా, ప్రతి లేఖనము కూడా దేవుని ఉద్దేశంతో రాయబడి. చాలా మంది దీన్ని తక్కువ అంచనా వేస్తున్నారు, ఈ వాక్యాన్ని, బైబిల్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి అంత దేవుని కృప లేకపోవడం వలన కొందరు తొందరపడుతున్నారు. కనుక దేవుని పిల్లరా, దేవునిలో శక్తి ఉంది. అందుకని అక్కడ దేవుని పిల్లరా, ఆలోచింపుచు శోధించుచున్నది, మరి ఆయన దృష్టి కనబడని స్పష్టం ఏదియో. చూసారా, ఆయన దృష్టికి కనబడినది ఏది కూడా లేదు. ఎందుకని వాక్యం ఎక్కడికి వెళ్తుంది? మా లోపలికి వెళ్తుంది, ప్రతి అవయవంలోకి వెళ్తుంది. ఇంకా ఆయన చూడండి ఏముంది? మనుషుల హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకి మనం ఏం దాయగలము? మనం ఆయనకి ఎక్కడ సాటిగా ఉండగలము? దేవుని పిల్లరా, కనుక ఆయన వాక్యము పుటం వేయబడినది ఆ కష్ట కొలిముల నుండి బయటికి తీసి మనుషులను శోధించి దేవుని పేరట వాక్యాన్ని రాయించడం జరిగింది. అందుకనే దేవుని పిల్లరా, అనేక మంది మన పితరులు ఎన్నో అగ్నిగుండాల్లో గుండగా, సింహాల బోనుల్లో గుండగా, జలములు నదుల్లో గుండగా ప్రయాణం చేసి దేవుని కృపలో కష్టపడి కన్నీళ్లు కార్చి దేనికైనా ఓదార్చుకుని వాళ్ళు కష్టపడి ఈ బైబిల్ని దేవుని ప్రేరణలో మనకు అందించారు. కనుక ఈ వాక్యము చాలా విలువైనది. దీనిని అశ్రద్ధగా ఎవరు కూడా ఊహించలేకూడదు. మాట్లాడటం కాదు, అసలు ఊహనే అశ్రద్ధగా దీన్ని ఊహించలేకూడదు. మాట్లాడటం అట్ట పెట్టండి. కనుక దేవుని పిల్లలు మనం ఆలోచన చేయాలి. ఎంతో మందిని ప్రభావితం చేసింది, మూర్ఖుల్ని మార్చింది, వ్యభిచారుల్ని మారుస్తుంది, నరహంతకుల్ని మారుస్తుంది, ఎంతో మందిని దేవుని వైపు నడిపిస్తుంది. కనుక ఈ శక్తికి, ఈ వాక్యానికి ఉన్న శక్తి ఎక్కడ కూడా ఎవరికి కూడా లేదు. కనుక అందరూ కూడా పవిత్రపరచబడాలని దేవుడు కోరి మన పితరుల్ని, చూసారా, మనకంటే ముందున్న వారిని ఎక్కడేశాడు? అమ్మా, కొలిమిలో వేశాడు, పుటములో వేశాడు. చూసారా, వాళ్ళు వాడుకున్న మస్తంతా వదిలించి ప్రశస్తమైన మనసు కలిగిన వారైన తర్వాత దేవుని కృపను బట్టి గ్రంథాన్ని వ్రాయటానికి దేవుడు సహాయం చేశాడు. అందుకనే శిష్యులు అంటారు, మేము ఆయనతో కూడా ఉండి ఆ మహత్వ దినమందు ఆకాశములో నుండి దిగివచ్చి ఆ పర్వతం మీద దేవుడు మాట్లాడినప్పుడు మేము ఆయనతో కూడా ఉన్నాం. కళ్ళబొల్లి మాటలు కాదివి, కట్టు కథలు కాదివి. మేము అనవసరంగా రాసిన వ్యక్తిత్వం కలిగిన మాటలు, అనవసరంగా రాసిన మాటలు కానే కాదని బైబిల్ చెప్తుంది. దేవుని కృపలో మనం అందరం కూడా వాక్యానికి అనుగుణంగా వెళ్ళాలని, వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, వాక్యాన్ని వాక్యాన్నిగా చూడండి, దేవునిని దేవునిగా ఆరాధించండి, దేవునికి లోబడండి. ఆయన కృపలో అందరినీ ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకనంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి మనం ఏం చేయలేం, ఆయన వ్యతిరేకంగా నడిచి మనం ఏమి సాధించలేం. ఆయన చిత్తంలో వెళితే మనకు సహాయము దొరుకుద్ది. ఆయన మనం వెంబడొస్తాడు, మనతో ఉంటాడు, మనకి నిత్యము సహాయము చేస్తాడు. కనుక దేవుని పిల్లరా, ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామంటే దేవునికి అనుగుణమైన మాటలు మన హృదయాల్లో నుండి రావు. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి? శ్రమలో ఉన్నప్పుడు. అందుకని భక్తుడు అంటాడు, నేను శ్రమ కలగక ముందు నీ త్రోవ విడిచితిని, శ్రమ కలగటం నాకు మేలైంది అంటాడు. దేవుని పిల్లరా, రాత్రి మా మనవరాలు పెద్ద అడావుడి చేసేసింది. చంద్రిక హాస్టల్లో చదువుకుంటుంది.
సడన్గా కడుపు అంతా ఉబ్బిపోయి గుండెలోకి నొప్పి వచ్చేసి గుండెలో నొప్పి తలలోకి వచ్చేసిందండి. ఏంటి పరిస్థితి అని అడగొడిగా ఫోన్ చేస్తే పిల్ల నుంచోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. గ్యాస్ విపరీతంగా పట్టేసింది. సరే, గ్యాస్ విపరీతంగా పట్టేసింది. ఎక్కడో ఉన్నాం, ఆమె దూరంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాం, కొంచెం శ్రద్ధ తీసుకోండి, పిల్లకి కొంచెం దాన్ని చూపించండి అని అడిగితే తీసుకెళ్తున్నాను అన్నారే కానీ వాళ్ళు ఎప్పుడుకో వాళ్ళు అశ్రద్ధ చేశారు. చాలా భయపడిపోయాం. పిల్ల మాట్లాడతలేదు, మాట్లాడటానికే అవకాశం లేనట్టుగా ఉంది. అప్పుడు అమ్మగారు నేను ఒకరికొకరు క్షమాపణ అడుక్కుని దేవుడు మాకు ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేశాను. చూసారా, యెషయా 66:22 దేవుడు వాగ్దానం చేశాడు, నేను సృష్టించబో కొత్త ఆకాశం కొత్త భూములు అయిన కాక నా సన్నిధిలో నిలిచినట్లు నీ నామం నీ సంతానం నిలిచి ఉంటుందని వాగ్దానం చేశాడు. కనుక ఆ వాక్యాన్ని మేము ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రభా, నీవే మాకు దిక్కు ఆధారం, నీవే సహాయం చేయండి. ఎందుకనంటే మనుషుల సహాయం అర్థం, మనుషుల సహాయం తీసుకోవద్దని నేనే చెప్పలేదులే, కానీ సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చూపించండి, హాస్టల్లో నుంచి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను. కానీ వాళ్ళు చాలా అశ్రద్ధ చేశారు. ఏది ఏమైనా దేవుడు కొంతసేపటికి సహాయము చేశాడు. ఎందుకంటే వాక్యంలో ఎంత శక్తి ఉందో మీరు గమనించండి. చాలా దేవుడుతున్నారా, వాక్యంలో చాలా శక్తి ఉంది. అందుకని అంటాడు యెషయా 60 అంటాడు, నీ దేశం మీద ఇంకా బలత్కారం అనే మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు అంటాడు. చూసారా, కనుక 18 కీర్తనలు అంటాడు, బలవంతులకు పగవారు నన్ను దేశించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా ఆయన వారి వశంలో నుండి నన్ను విడిపించను. ఆపత్కాలం మంది వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకునేను, ఆయనకి నేను ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించను అంటాడు. దేవుడుతున్నారా, ఎందుకంటే ఈ వాక్యాలన్నీ దేవుడితో మనం మాట్లాడుతున్నాం, దేవునికి గుర్తు చేస్తున్నాం. అంటే మనం గుర్తు చేసి అంతటం కాదులే, కానీ మనమున్న ఆ పరిస్థితిలో దేవా ఎట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాగ్దానం చేశాం. మరణ పాశంలో నన్ను చుట్టుకొనగా, పాతాళ పాశంలో నన్ను పట్టుకొనగా, మరణ పూర్వకులు నన్ను ఆవరింపుగా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఉండి నా ప్రార్థన ఆలకించును, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులలో వచ్చింది అంటాడు. చూసారా, కానీ ఎలాంటి వాక్యాలన్నీ మనం ధ్యానం చేయాలి. ఎందుకని ధ్యానం చేయాలి? ఏమ్మా, వాక్యంలో ఏముంది చెప్పండి, ఏముంది? వాక్యంలో శక్తి ఉంది, జీవం ఉంది, జీవింపజేసేది వాక్యం. అందుకని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనుషులు ధ్యానం చేయాలి, కంఠతం పట్టాలి, ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. శ్రమలో ఉన్నప్పుడు, శ్రమలో లేనప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని మనం వెంబడిస్తూ ఉంటే దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. కనుక దేవుడున్నారా, వాక్యంలో శక్తి ఉంది. ఈ వాక్యాలన్నీ ధ్యానం చేసి ప్రభువా నీ చిత్తంలో ఒకసారి సహాయం చేయమని అడిగినప్పుడు కొంతసేపటికి రిలీఫ్ ఇచ్చాడు, మంచి విషయాలు దేవుడు వినిపించాడు. ఎందుకంటే దేవుని పిల్లరా, ఈ వాక్యంలో శక్తి ఉంది, జీవం ఉంది. ఎందుకుంది శక్తి, జీవము? ఈ మనుషులు శరీరేచ్ఛను బట్టి రాసినవి. ఇప్పుడు చెప్పండి, ఈ మనుషులు శరీరేచ్ఛను బట్టి, మనిషి హెచ్చను బట్టి రాసినవి కాదు. మరి ఎట్లా రాశారు? దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేరేపణ గలవారై రాశారు. కనుక ఆ వాక్యంలో శక్తి ఉంది. అందుకని అది ఖడ్గము వలె ప్రతి మూలుగులోనికి, ప్రతి అవయవంలోనికి, ప్రతి హృదయంలోనికి, ప్రతి గుండెలోనికి వెళ్ళి మనుషులంట శోధిస్తుందంట. ఏమని శోధిస్తుంది? పరిశుద్ధపరచబట్టడానికి పశ్చాత్తాపం కలిగిస్తుందంట. చూసారా, కనుక దీంట్లో నుండి నువ్వు విడిపించబడాలంటే దీన్ని ఒప్పుకో, దీన్ని సరి చేసుకో, నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా నడువు. కనుక నువ్వు అలాగే కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చుంటే కుదరదు అని మనుషులంట ప్రేరేపణ కలిగిస్తుందంట వాక్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం అందరం కూడా దేవుని పిల్లరా, కాలం బాగోలేదు, రోజులు బాగోలేదు, దేశాలు బాగోలేదు, పల్లి సీమలు కూడా బాగోలేదు, జన వ్యవస్థ బాగోలేదు. కనుక మనము
దేవుడు రాబోతున్నాడు. రాకడ కొరకు మనం సిద్ధపడి ఆశతో ఎదురు చూడాలి. చూసారా, ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూసి మనం సరిచేసుకుని జాగ్రత్త పడి దేవుని కొరకు బ్రతకటానికి నేర్చుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మన పితరులు అనేకమైన సంవత్సరాలు ప్రశాంతంగా పండుకొని ప్రశాంతంగా గొడవలు కల్లోలాలు లేకుండా ఎట్లాంటి దుర్వార్తలు లేకుండా చాలామంది చాలా సుఖంగా జీవించి నిద్రించారు. కానీ మనకైతే ఇప్పుడు అంతా గలిబిలిగానే ఉంది. ఏ టైంలో ఏం జరుగుద్దో, ఏ క్షణంలో ఏం జరుగుద్దో, ఏం రానై ఉందో, ఎలాంటి ఉపద్రవంలో చిక్కుకుంటామో మనకు తెలియదు. కనుక దేవుని పిల్లరా, పెట్టలో బాధాకరమైన వలలో చిక్కుకున్న తర్వాత విలవలాడు కొట్టుకున్న ప్రయోజనము లేదు. వలలోకి వెళ్ళక ముందే మనము సిద్ధపడి దేవుని కొరకు చూడాలని, దేవుని ఉద్దేశాల కొరకు మనం బ్రతకాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటల్ని మన వినుకుడిలో దీవించునుగాక.